హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఇంటి ఉగాది పచ్చడండి. వేపతో వేప చెట్టు చూడండి, అమ్మవార్ల ముత్తైదుల మన ఇంటికి వచ్చిన ముత్తైదుల ఎంత నిండుగా ఉందో. చెట్టు అంతా వేప పువ్వుతో ఉందండి. చాలా ముచ్చటగా ఉంది. ముత్తైదులా ఉందండి చూడడానికి. ఆవిడ మనం అమ్మవార్లా కులుస్తాం కదండి. వేప చెట్టు ఇదిగండి. ఈ పువ్వు లేకపోతే మనకు పచ్చడే చేసుకోమండి. ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళైనా సరే ఈ పువ్వు ముందు పచ్చడికి మూల కారణమే వేప పువ్వు అండి. వేప చెట్టు, వేప పువ్వు, అలాగే మామిడి చెట్టు అండి. మనకు మామిడికాయ. ఈవిడ సంతాన లక్ష్మిలా ఉందండి ఇక్కడ. మన చూడండి, మొత్తం చెట్టు అన్నీ కూడా మామిడి పళ్ళుతో ఉందండి నిండుగానే. ఈవిడి సంతాన లక్ష్మిలాగా వచ్చిందండి మన మామిడి చెట్టు మనకి. సౌభాగ్యవతిగా వేప చెట్టు, సంతాన లక్ష్మిగా మామిడి చెట్టు, ఇద్దరు పక్క పక్కన చెట్లు అమ్మవారి దగ్గర ఎంతో బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయండి గుళ్ళు దగ్గర. ఇవి నాకు చాలా ముచ్చట అనిపించింది. ఇవి లేకపోతే మనకి ఈరోజు పచ్చడే చేసుకోమండి. ఇదిగోండి, ఈరోజు మా ఇంటి ఉగాది పచ్చడి చేస్తున్నానండి. గుడికి వచ్చాము. ఇక్కడ ఈ చెట్లు చూస్తే చాలా ముచ్చట అనిపించింది నాకు. మొత్తం అన్ని మామిడి చెట్లు, అన్ని కాయలేనండి చుట్టూను అమ్మవారి గుడి. ఇదిగోండి మా ఇంటి ఉగాది పచ్చడి అండి ఇది. మా ఇంట్లో మనం ప్రతి ఊర్లో ఒక రకంగా చేసుకుంటారండి. ఉగాది పచ్చడిలో చాలా వెరైటీలు ఉన్నాయండి. ఎవరు ఎన్ని వేసుకున్నా ఈ పులుపు, తీపి, కారం, చేదు అన్నది ఇది తప్పదండి. ఇవి మెయిన్ మనకి. వేపు మెయిన్. చింతపండు రసం తీసుకున్నానండి. అది మనకి పులుపు, బెల్లం, చింతపండు, ఈ వేప పువ్వు, మామిడికాయ అండి. ఇవన్నీ వేస్తారండి. ఇవి అందరూ వేస్తారు. ఇంకా కావాల్సిన వెరైటీ ప్రతి ఊర్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి. ఒక్కో రకంగా చేసుకుంటారు. ఇది మా రాజమండ్రి సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటామండి. ఇది మా ఇంటి ఉగాది పచ్చడిగా పెట్టానండి. ఇవన్నీ కొబ్బరి ముక్కలండి. మేము ప్రసాదం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటామండి. తర్వాత అది వేపిన పప్పు అండి, పుట్నాల పప్పు అండి. అది పుట్నాల పప్పు కూడా వేస్తామండి. కొద్దిగా కడిగి పెట్టుకుని మనకి దానికి సరిపడిగా కొద్దిగా వేసుకుంటామండి. అది కూడా అన్ని ఐటమ్స్ వేస్తామండి దీంట్లో. అన్ని పళ్ళు, ఫలాలు అన్నీ వేసుకుంటామండి. మన లైఫ్లో ఎన్ని కష్టాలు, సుఖాలు ఎన్ని అయితే అనుభవిస్తామో, చేదు అనుభవాలు అన్నీ కూడా ఇందులో కలగోరగా ఉంటాయండి. అన్నీ వేస్తూ ఉంటామండి పచ్చళ్ళను మేము. లైఫ్లో కూడా మనం అందరూ అలాగే తీసుకుంటాం కదండి. అందరూ ఇదిగోండి మామిడికాయ అండి తురిమిసి వేసుకుంటాను. సన్నంగా తరిగే ముక్కల కంటే ఇలాగ తురిమిసి వేసుకుంటే పచ్చడి బాగుంటుందని వేస్తానండి. తురుముతానండి, చిన్న ముక్కలు కొయ్యకుండా సన్నంగా తురిమిసి వేసుకుంటే బాగుంటుందని. మనకు సరిపడిగా వేసుకోవచ్చు. సన్నంగా కూడా వస్తుంది ఇందులో. మామిడికాయ అండి అది. దానిమ్మ గింజలు కూడా వేసుకుంటామండి. అదైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిదే కానీ దానిమ్మ గింజలు అయితే మనం మంచిది అది. దీనిపై వేపల బండి వేసుకుంటారండి. ద్రాక్ష పళ్ళు గార్నిష్ చేసుకుంటారు. ఎన్నో రకాలు చేసుకుంటారండి. సింపుల్గా నేను చేసుకున్న పచ్చడి ఉగాది పచ్చడి అండి ఇది. దానిమ్మ గింజలండి అవి. అరటిపండు అండి, ప్రసాదంగా తీసుకుంటాం. అరటిపండు కూడా వేస్తామండి. చక్కలుగా అలా చక్రాల్లా కోసి అది కూడా వేస్తామండి. ఇలా అన్ని రకాలు అన్ని ఐటమ్స్ వేసి మేము పచ్చడి చేసుకుంటామండి. ఇక్కడ తెలుపు, ఎరుపు ఇలా అన్ని రకాలు ఎన్ని అనుభవాలు ఉన్నాయో అన్ని కలర్స్ కూడా వేస్తామండి. ఇలాగ వేసుకొని చేసుకుంటాం. అన్ని ఐటమ్స్ వేసుకుంటామండి ఇందులో. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి పచ్చడి. ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా ఈ చేదు, పులుపు, కారం అన్నది తప్పదండి. వగరు ముఖ్యంగా వేపువే మెయిన్ అండి మనకి. అంతున్నా ఎంతున్నా ఎంతో కొంత వేపు వేసుకోవాలండి. ఇది మా ఇంటి పచ్చడి అండి, ఉగాది పచ్చడి. ప్రిపేర్ అయిపోయింది, రెడీ చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే పిల్లలకి ఎవరికైనా ముందు ఒక బౌల్లో కొద్దిగా వేసి స్పూన్ వేసి ఇచ్చేస్తానండి. ఇది తిన్న తర్వాతే వాళ్ళు ఇంకేదైనా స్నానం చేసి దండం పెట్టుకుని పచ్చడి తిన్న తర్వాతే మేము టిఫిన్ అయినా, కాఫీ అయినా, టీ అయినా తీసుకుంటామండి. అందరూ సుఖ సంతోష సౌభాగ్యంగా అందరూ బాగుండాలండి. పిల్ల పాపలతో అందరూ ఈ కొత్త సంవత్సరం తెలుగువారికి అందరింట్లో సుఖ సంతోష తొలతూగాలని కోరుకుంటూ
మీ నళిని మోహన్. నమస్తే అండి అందరికి. ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ వన్స్ మోర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.